హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎనీ ఇండియన్ ఫుడ్స్. ఈరోజు స్పెషల్ ద బెస్ట్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ముందుగా దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు టమాటా, 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 2 లవంగాలు, 1 స్పూన్ సాజీరా, 1 అనాస పువ్వు, 1 కప్పు జీడిపప్పు, 5-6 తెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మెంతిని తీసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి బిర్యానీ స్పైసెస్ అయిన యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తెల్లుల్లి, అల్లం వేసి వేయించండి. అందులోనే ఆనియన్స్ వేసి బాగా వేయించండి. అందులోనే జీడిపప్పు కొంచెం, 1 కప్పు టమాటా వేసి బాగా కలపండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. 2 టీ స్పూన్ల కారం వేసి ఈ స్పైసెస్ అన్ని బాగా వేయించాక ఆ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసి బాగా స్మూత్ గా మిక్సీ పట్టించండి. తర్వాత అదే పాన్ లో బటర్ వేసి ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పన్నీర్ మసాలా వేసి వేయించండి. 1 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. అందులోనే బిర్యానీ ఆకు, కస్తూరి మెతిని కూడా వేసి బాగా కలుపుకోండి. ముందుగా మనం మిక్సీ జార్లో పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఇందులో వేసి బాగా కలపండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని అందులో వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొత్తిమీర కూడా కొంచెం వేయండి. ఫైనల్ గా 1 కప్పు వాటర్ ని వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో కుక్ చేస్తే ద స్పైసీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఇంతే. మీకు నచ్చిందా? మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.